మొత్తం లైటింగ్ అంతా ఇక్కడే కనిపిస్తుంది. సో వెరీ బ్యూటిఫుల్. మీ అందం రహస్యం ఏంటి? మా అందం రహస్యం మీ వ్లాగ్స్ ఫాలో అవుతానండి. మీ బ్యూటీ సీక్రెట్స్ చూసి మెయింటైన్ చేసి చూడండి. మరి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సుమా. ఓకే, థ్యాంక్ యూ. మీది మీ గ్లామర్ సీక్రెట్? మొగుడిని కొట్టడం. మీ మొగుడు అంటే కసిరెడ్డి సినిమాలో పాపం ఎక్కువ కొట్టినట్టున్నారు, రాలేదు ఇక్కడికి. పాపం కసిరెడ్డి నీ పేరులోనే ఉంది, కానీ ఈ అమ్మాయి కసిగా కొట్టేస్తున్నట్టుంది. నేను తేజస్వి నీ గ్లామర్ సీక్రెట్? రాంబాయ్ స్మైల్ అంతే. స్మైల్. ఓ, ఒక స్మైల్ ఇచ్చేస్తే సరిపోతుంది. హాసిని? షాపింగ్ అండి. ఓ పాపం మీ హస్బెండ్ క్యారెక్టర్ సప్తగిరి గారు, అందుకే నా హస్బెండ్ వచ్చారు, విషిక హస్బెండ్ రాలేదు. అవును, ఎందుకంటే మీకు ఎప్పుడైనా సరే హస్బెండ్ పక్కన ఉన్నా లేకపోయినా క్రెడిట్ కార్డు ఉండాలి. తెచ్చారా క్రెడిట్ కార్డు? ఓకే, సరే. అయితే నేను కొన్ని వర్డ్స్ చెప్తాను మీకు. యాక్చువల్లీ అది కాదు దాని మీనింగ్, వాళ్ళు చెప్పినప్పుడు దాని అసలు అర్థం ఏంటో మీరు చెప్పాలి. ఓకే, అంటే హస్బెండ్స్ చెప్పేటువంటి పదాలకి అసలు అర్థాలు ఏంటో మీరు చెప్పాలి. ఓకే, నేను ఆఫీస్లోనే ఉన్నాను అంటే అర్థం ఏంటి? ఎవరైనా చెప్పొచ్చు నలుగురిలో. ఫ్రెండ్స్తో తాగుతున్నాను. వావ్, రైట్ ఆన్సర్. గివ్ హర్ 50 పాయింట్స్. ఒక సగటు భర్త అక్కడ చప్పట్లు కొట్టాడు, మిస్టర్ సప్తగిరి. ఎస్, వెరీ గుడ్. మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా చప్పట్లు కొట్టచ్చు. ఎస్. నెక్స్ట్ వన్, నీ మేకప్ చాలా బాగుంది అంటే? నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు. ఏంటిది మా ఆయన చెప్పినట్టు చెప్పావు? ఈ రోజు క్రికెట్ కి వెళ్ళాలి ఫ్రెండ్స్ తో. ఏంటి? ఈ రోజు క్రికెట్ కి వెళ్ళాలి ఫ్రెండ్స్ తో. ఓ, అందుకని నీ మేకప్ బాగుందని పొగిడాడు. ఓ, ఈ 2 ఆన్సర్స్ చాలా బాగున్నాయి. హస్బెండ్స్ ఎప్పుడైనా కావాలంటే వాడుకోండి. నేను ట్రాఫిక్ లో ఇరుక్కున్నాను నిజంగా అంటే? వేరే కంట్రీలో ఉన్నాడు. వేరే కంట్రీలో ఉన్నాడు, రాడప్పుడే. ఎందుకో దీనికి మీ సినిమాటోగ్రఫర్ గారు బాగా ఫీల్ అవుతున్నారేంటి? కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. హాసిని, మీరు కూడా ఉన్నారు, మైక్లో చెప్పండి. దీని అర్థం ఏంటంటారు? ట్రాఫిక్లో ఇరుక్కున్నాను అంటే? అంటే ఇంకా ఆఫీస్ నుండి స్టార్టే అవ్వలేదు. ఆఫీస్ నుంచి స్టార్టే అవ్వలేదు. ఓకే, ఇదైతే తేజస్వికి ఇవ్వండి ఒకసారి మైకు. అయ్యయ్యో, ఫోన్ సైలెంట్లో ఉండిపోయింది, నేను చూసుకోలేదు అంటే? చూసుకున్నాను, కావాలని ఎత్తలేదు. అయినా ఎన్నిసార్లు ఎత్తాలి నీ ఫోను? పొద్దున్న నుంచి 10 సార్లు చేస్తావు, పని లేదా ఏంటి నీకు? సైలెంట్ మోడ్ లో పెట్టా నీ ఫోన్ వచ్చిన తర్వాత. ఓకే, సరే. నెక్స్ట్ ఎవరైనా చెప్పచ్చు. నువ్వు చెప్పే ప్రతి మాట నేను వింటున్నాను అని హస్బెండ్ అంటే దాని అర్థం ఏంటి? నాకు నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు. నాకు నిద్ర వస్తుంది, నన్ను పడుకోని ప్లీజ్. నేను వింటున్నానండి. ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. హస్బెండ్స్ చాలా ఎక్కువగా చెప్పేది. నేను బాత్రూమ్కి వెళ్ళి 5 నిమిషాల్లో బయటకు వచ్చేస్తా.